సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నేను నా జీవితంలో ఈ ప్రవచనాలు ఎందుకు చేశాను? ఆ వాగ్వైభవాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ వాక్కుని అడ్డు పెట్టుకుని నేను తరించాలి అని చేశానంతే తప్ప దీని మీద నేను ఎప్పుడూ ₹1 కాసు ఆశించి ఎప్పుడు చెయ్యలేదు. దీని మీద వచ్చిన డబ్బులు నా సొంత ఖర్చులకి నేను ఎప్పుడు వాడుకోలేదు. మీరు నమ్మండి, నేను సోత్కర్ష కోసం చెప్పట్లా. ఒక పావలా కాసు నేను ఇన్ని వేల ప్రసంగాల్లో దీని మీద సంపాదించలేదు. కానీ దురదృష్టం ఏమిటంటే ఇప్పటికీ నేను ఎప్పుడు ఎక్కడా తాంబూలం పుచ్చుకోను. చాలా కాలం నా సొంత దారి ఖర్చులతోనే ఉపన్యాసాలకు వెళ్ళేవాడిని. ఇప్పుడు దారి ఖర్చులు పుచ్చుకుంటున్నాను. అయితే ఒక్క విషయం మీతో మనవి చేయవలసి ఉంటుంది. ఇందులో దురదృష్టకరమైన విషయం ఏమైందంటే, పాపం నా ఉపన్యాసాల సీడీలు వినాలి అని అనురక్తి ఉన్న వాళ్ళని చాలా విశేషంగా పాడు చేశారు. అర్థం లేకుండా ఆ క్యాసెట్లు తయారు చేసి చాలా హై రేట్స్ కమ్మేసి పీడించేస్తుంటే, ఎందరో అయ్యా మీ ఉపన్యాసం వినాలనుంది మాకు, కానీ ఇంతంత రేట్లకు అమ్ముతున్నారు, మీరు ఏదైనా దీన్ని వ్యవస్థీకృతం చేయండి. మీరు పావలా కాసు పుచ్చుకోరు, కానీ ఆ క్యాసెట్లు దుర్వినియోగం అయిపోతున్నాయని నాకు ఫిర్యాదులు చేస్తే, నేను ఇవన్నీ పడలేనండి, నాకు వీటి మీద అనురక్తి లేదని చాలా కాలం నేను దాని జోలికి వెళ్ళలేదు. నా శిష్యులు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హైదరాబాదులో ఉన్నవాళ్ళు, నెల్లూరులో మా రాఘవేంద్రుడు, విశాఖపట్నంలో రామాచార్యులు గారు, ఇలాంటి వాళ్ళందరూ ఒకసారి సమావేశమై, గురువుగారు మీరు ఇంత త్రికరణ శుద్ధిగా ఉపన్యాసాలు చెప్తే కొంతమంది దాన్ని నిష్కారణంగా డబ్బు చేసుకోవడానికి వాడుకుంటున్నారు. అందుకే ఆ క్యాసెట్లు ఎంత తక్కువ ధరకి వీలైతే అంత తక్కువ ధరకి చేయించి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం మేము చేస్తాం. మీ వాణి కాబట్టి అది మాకు, మీరు గురువుగారు కాబట్టి గురువాణి అన్న పేరుతో ఒక సొసైటీ పెడతాం. ఎంత చీపెస్ట్ రేటుకి వీలైతే అంత చీపెస్ట్ రేటుకి ₹1 దాని మీద లాభం ఆశించకుండా ఇస్తాం. అవి షాపుల్లో అక్కడ పెట్టాం. మేమే కొంతమందిని కొన్ని చోట్ల పెట్టి వాటిని అందిస్తామని నన్ను అడిగితే, సరే సత్సంకల్పం చేస్తున్నారని తప్పకుండా చెయ్యండి అన్నాను. అందులో ఎక్కడైనా ₹1 కాసు మిగిలితే వాళ్ళు అంత త్రికరణ శుద్ధిగా చేస్తున్నారు, పైసా అందులోది మేము ముట్టుకోం. అందులో ₹10 మిగిలితే అది ఇంకొక వైదిక కార్యక్రమానికి వెచ్చించేస్తాం, ఇంకొక చోట ఇంకొక భగవత్ కార్యంలో ఖర్చు పెట్టేస్తాం. అలా గురువాణి అన్న పేరుతో ఆ క్యాసెట్లు అందించడం కోసం ఒక సంస్థ ఏర్పడింది. నేను మీతో ఎందుకు మనవి చేస్తున్నాను అంటే, నేను ఇది చెప్పకపోతే అది ఎవరు పెట్టారు అని అనుమానం రావచ్చు. అది నా ఆశీస్సులతో వచ్చిన సంస్థ. వాళ్ళు త్రికరణ శుద్ధిగా సేవ చేస్తున్నారు. పాపం వాళ్ళు కూడా పైసా ఆశించి చేయట్లేదు. ఆ క్యాసెట్స్ అందుబాటులో ఉంచినప్పుడు ఎవరెవరి దగ్గర ఉన్నాయి అన్నది ఆ అడ్రస్లు, సెల్ ఫోన్ నెంబర్లు వేసి ఆ జాబితా మీకు అందచేస్తారు. దాని ఉద్దేశ్యం మిమ్మల్ని ఎవ్వరినీ ఆ క్యాసెట్లు కొనుక్కోమని నేను మిమ్మల్ని అడగట్లేదు. ఒకవేళ వినాలని కుతూహలం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు తప్ప, మీరు నా క్యాసెట్లు వినాలన్న బలవంతం ఎంత మాత్రం లేదు అని తెలుసుకోండి. ఇతరులు ఎక్కువ ధరలకు అమ్మి పాడు చేయకూడదన్న సత్సంకల్పంతో మాత్రమే అది పెట్టాం. కాబట్టి వినాలనుకున్న వాళ్ళు అక్కడ తీసుకుంటే అనవసరంగా పాడు చేసేటటువంటి వ్యవస్థని మనం నిగ్రహించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి దాని ద్వారా ఒక పైసా సంపాదించాలన్న కోరిక నాకు లేదు. ఎందుకు లేదు అంటే ఒకటే కారణం, అదేదో పెద్ద ఔదార్యమో లేకపోతే అదే త్యాగం అని మీరు అనుకోకండి. అసలు డబ్బు సంపాదించుకోవలసిన అవసరాన్ని నాకు ఈశ్వరుడు ఇవ్వలేదు. వీడికి ఈ కోరిక తీరకుండా మిగులుస్తున్నానని ఆయన నాకేం ఉంచలేదు. ఆయన నాకు అన్ని కోరికలు తీర్చాడు. నా భార్య రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తోంది, నేను కేంద్ర ప్రభుత్వంలో చేస్తున్నాను. నేను ఉపన్యాసాలకు వెళ్ళేది లాస్ ఆఫ్ పే పెట్టి పెడతా. నాకు 15 రోజులు జీతం వస్తే, మా ఆవిడకో 15 రోజులు జీతం వస్తే, ఇద్దరికీ కలిపి ఓ నెల జీతం ఎక్కి తక్కి. నా కూతురు జాతకం ఫోటో పట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళలేదు. నా ఇంటి ముందు బారులు తీరి నా కూతురిని పెళ్లి చేసుకున్నాడు అల్లుడు. పరమయోగ్యుడు, పరమ సంతోషంగా నా కూతురుంది. నా కొడుకు పెళ్లి ఫిబ్రవరి 14న. యోగ్యురాలైన కోడలు వస్తోంది. నాకేమి ఇవ్వలేదు ఆయన. అసలు నాకు ఈశ్వర మీరు ఇది తీర్చలేదు, అందుకు ₹1 సంపాదిస్తానడానికి ఆయన నాకు తీర్చని కోరిక ఏముంది కనుక? నాకు ఆరోగ్యం ఇచ్చాడు, 10 మాటలు చెప్పే అదృష్టం ఇచ్చాడు, ఇంకా నాకేమి ఇవ్వాలి? నా జీవితంలో కోరిక ఒకటే, నేను ఇలా భగవంతుడి గురించి చెప్తూ ఉండగా నా శరీరం పడిపోతే నాకు చాలు, అదొక్కటే నా కోరిక. కాబట్టి ఆ గురువాణి అడ్రస్లు ఉన్నటువంటి కాగితాలు మీ అందరికీ కూడా బహుశా బాబుగారు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఎక్కడుందో అక్కడ అందచేస్తారు. సో మీరు ఆ క్యాసెట్స్ కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ వాటిని పొందవచ్చు. ఇది
మొట్టమొదటిసారి చిత్తూరు సభలోనే ఆ కాగితాలు పంచిపెట్టడం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడ పంచిపెట్టల, వాళ్లే తెలుసుకుని వచ్చి తీసుకున్నారు. ఈ పైరసీని అడ్డు పెట్టడానికి ఇలా పంచిపెడదామని ఆ పాంప్లెట్స్ పంచిపెట్టడం జరుగుతోంది. కాబట్టి దీన్ని మీరు గ్రహించవలసిందిగా నేను ప్రార్థన చేస్తూ, రేపు కార్తీక సోమవారం, అందులో ప్రదోష వేళ, పరమ పవిత్రమైనటువంటి రోజు. 7 రోజులు భాగవతం మీద ప్రవచనం చేస్తానని ముందు అంగీకరించిన మాట వాస్తవం. కానీ అత్యంత ప్రధానమైన కారణం ఒకటి వచ్చింది. నా అల్లుడి గృహప్రవేశం ఉంది, ఏదో ఫ్లాట్ కొనుక్కొని చేస్తున్నాడు. మామగారిగా అది నా కర్తవ్యం, వెళ్ళాలి. అందుకని 5 రోజులే చెప్తున్నాను. రేపటితో భాగవతం పరిపూర్ణత్వాన్ని పొందుతుంది, అయిపోతుందని అనకూడదు భాగవత ప్రవచనం. కాబట్టి రేపు సోమవారం ప్రదోష వేళ చెప్తున్నాను. కాబట్టి భాగవతంలో పరమశివుడి గురించి అద్భుతంగా పోతన గారు చెప్పినటువంటి కొన్ని విశేషాలని తీసుకుని ఆ ఘట్టాల మనవి చేసి రేపటి నా ప్రవచనాన్ని ఒక పరిపూర్ణ స్థితికి చేర్చి నేను బయలుదేరుతాను. కాబట్టి 2 రోజులు ఉపన్యాసాలు తగ్గించడానికి కారణం అది తప్ప ఏదో అర్థం లేకుండా డేట్లు ఇచ్చి అర్థం లేకుండా తీసేయడం అటువంటి ధూర్త పనులు నా జీవితంలో ఎప్పుడు చేయలేదు. బలమైన కారణం తప్పదు. కాబట్టి పీటల మీద నేను బట్టలు పెట్టాలి, కాబట్టి నేను వెళ్ళవలసి వస్తాను. దయచేసి నా వలన మీకు కలిగినటువంటి అసౌకర్యానికి నన్ను మన్నించవలసిందిగా ప్రార్థిస్తూ రేపు సాయంకాలం 6:15 కలుసుకుందాం. స్వస్తి.